ఎవరెన్ని పొత్తులతో వచ్చినా తాము సింగిల్ గా బరిలో ఉంటామంటున్న వైసీపీ చంద్రబాబుకు సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేకే పొత్తుల కోసం ఆరాట పడుతున్నారని విమర్శించింది. జగన్ను చూసి భయపడి పొత్తులు పెట్టుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, పవన్ గతంలో బీజేపీని ఎందుకు తిట్టారు, ఇప్పుడెందుకు పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ఎంత దిగజారుతాడంటే రాజకీయాల కోసం దేనికైనా దిగజారుతాడు. ఇదే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు ఏ విధంగా మాట్లాడాడు నరేంద్ర మోడీ గారి గురించి, వ్యక్తిగతంగా వారి కుటుంబం గురించి కూడా మాట్లాడాడు. అమిత్ షా మీద చెప్పులేయించాడు. అదే నరేంద్ర మోడీ వస్తే బెలూన్స్ ఎగరేసాడు, బ్లాక్ బెలూన్స్ ఎగరేసాడు. అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు అన్నారు. మరి ఈరోజు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెంపర్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం, గెలవలేరని చెప్పని భయం. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రయాణం చేసి చూశారు, వాళ్ళ వల్ల కాల. ఇప్పుడు బీజేపీని కలుపుతున్నారు, అది కూడా ఏం చేయలేరు. ఈరోజు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 175 నియోజకవర్గాల్లో బలమైన పార్టీగా, ప్రజల్లో మద్దతు కలిగిన పార్టీగా, 175 గెలిచే పార్టీగా మా పార్టీ ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ అవకాశవాద రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. అటువంటి అవకాశవాద రాజకీయాలే పెట్టుకుంటున్నాడు. ఏం పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంతమందితో పెట్టుకున్నా ఇక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే, ఇక్కడ ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే.